Garuda Express, an international courier service. రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. అదేదో అల్లాటప్ప పార్టీ కాదు. దాదాపు 5,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ పార్టీ నిర్మాణం కాబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఓ వ్యక్తి సారథ్యంలో ఈ పార్టీ రాబోతోందని వినికిడి. దీనికి మోడీ ఆశీస్సులున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా ఉత్తరాది నుంచి స్పాన్సర్ అవుతున్న పార్టీ ఇది. ఈ కొత్త పార్టీకి ముహూర్తాన్ని ఖరారు చేయాల్సిందిగా సంచలన రాజకీయ జోస్యంతో సుప్రసిద్ధులైన వేణుస్వామిని ఆ పెద్దలు సంప్రదించినట్లు సమాచారం. అంతేకాదు, గెలుపు గుర్రాలు ఎవరు, వారు ఎంచుకున్న నేతల జాతకాలు ఎలా ఉన్నాయన్న విషయంలోనూ వేణుస్వామిని తరచూ వారు సంప్రదిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పార్టీ అధినేతలు ఇప్పటికే టీఆర్ఎస్లోని 40 మంది ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారని సమాచారం. వారు ఖచ్చితంగా గెలవగలరు అనుకున్న ఎమ్మెల్యేలనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, తెలంగాణలో జూన్ 2న వస్తుంది అనుకున్న మరో పార్టీ కూడా ఈ పార్టీలో విలీనం కావచ్చని చెబుతున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక ఆంధ్రాలోనూ ఆ పార్టీ గ్యారంటీగా గెలుస్తారనుకున్న వ్యక్తులపై వల వేస్తున్నట్లు సమాచారం. వీటికి తోడు 2 రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ జనసేనాని పవన్ కళ్యాణ్తో జత కట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీ నేతలతో సమావేశమైనట్లు సమాచారం. 2 సార్లు పూణేలో, 2 సార్లు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఆ నేతలతో చర్చలు జరిపారట. మరి ఈ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు? తెలంగాణలో ఓ అగ్రకులానికి చెందిన నేతను, ఆంధ్రాలో ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నుకున్నారట. ఆ ఇద్దరు ఆయా రాష్ట్రాల్లో అత్యంత శక్తిమంతులని సమాచారం. ఇదంతా బీజేపీ రాజకీయ ఎత్తుగడలో ఓ భాగమని తెలుస్తోంది. ప్రధాని మోడీకి తెలిసే ఈ పార్టీ వస్తున్నట్లు చెబుతున్నారు. ఎక్కడెక్కడ బీజేపీ ఆధిపత్యం లేదో అక్కడ ఇలాంటి పార్టీలను సృష్టించి ఓట్లను కొల్లగొట్టాలని, తద్వారా భవిష్యత్తులో బీజేపీతో జతకట్టేలా ఆ పార్టీలను తయారు చేస్తున్నట్లు సమాచారం. గోవాలో ఇదే విధంగా చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ పేరుతో ఓ పార్టీని ప్రారంభించి దానిని బీజేపీకి శత్రువుగా చూపించి ఎన్నికల తర్వాత ఆ 2 పార్టీలు పొత్తు పెట్టుకొని గోవాలో అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఈ తరహా పద్ధతి హిట్ కావడంతో బీజేపీకి మూలాలు లేని అన్ని రాష్ట్రాల్లో ఇదే పద్ధతిలో కొత్త పార్టీల్ని తయారు చేయబోతున్నట్లు సమాచారం. ఈ పార్టీని జూన్ లేదా జూలై నెలలో ప్రకటిస్తారని వేణుస్వామి చెబుతున్నారు. ఇదే నిజమైతే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కాక మొదలైనట్లే. ఈ కొత్త పార్టీ కూడా ముందస్తు ఎన్నికలకు ప్రిపేర్ అయ్యే వస్తున్నట్లుగా చెబుతున్నారు. సో రాజకీయ చదరంగంలో చతురంగ బలాల్లో కదలిక మొదలైనట్లే. రాజకీయ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్లు ఇక నేతలు ఉగాది తరువాత ఎన్నికలకు సిద్ధం కావడం బెటర్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.